ముందుగా జమీలుద్దీన్ గారు, నిన్న మనం చూసాం గుజరాత్లోని అహ్మదాబాద్లో చాలా విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక విమాన ప్రమాదం జరిగింది. దాదాపు 290 మంది ఇందులో దుర్మరణం పాలైన సందర్భం. ఇందులో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు, అనేక మంది మెడికల్ ఉన్నారు. హాస్టల్ భవనంపై కూలిన నేపథ్యంలో అనేక మంది విద్యార్థులు కూడా చనిపోయిన సంఘటన. ఎలా చూడాల్సిన అవసరం ఉంది ఈ బాధాకరమైన సంఘటన? వాస్తవంగా ఇంతమంది ఒకేసారి విమాన ప్రమాదంలో చనిపోవడం అన్నది అత్యంత బాధాకరం. వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢమైన సానుభూతిని ఇవాళ యావత్ దేశమే కాదు ప్రపంచం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నది. అయితే నిన్న జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉన్నదో ఇందులో కేవలం విమానంలో ప్రయాణించే ప్రయాణికులు మాత్రమే కాకుండా అక్కడ మెడికల్ కాలేజ్ యొక్క హాస్టల్లో భోజనం చేయడానికి వచ్చినటువంటి పిల్లలు, మెడికల్ కాబోయే డాక్టర్లు, భవిష్యత్ తరానికి కాబోయే డాక్టర్లు కూడా చనిపోవడం అన్నది కూడా చాలా బాధాకరమైన విషయం. అయితే ఇందులో మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఈ డ్రీమ్ లైనర్ అన్న విమానం నేను ఏదైతే ప్రమాదానికి గురైందో ఇది 2009లో ఫస్ట్ టైం ఈ మోడల్ లాంచ్ అయింది. కానీ ఆ లాంచ్ అయిన తర్వాత ఇది మొట్టమొదటి ప్రమాదం. అంటే డ్రీమ్ లైనర్లో చిన్న చిన్న సాంకేతిక సమస్యలు వచ్చి, అంటే అందులో హైడ్రాలిక్ ఆయిల్ లీక్ కావడం కానీ, టేకాఫ్ టైంలో సమస్యలు రావడం కానీ ఇటువంటి చూసున్నాం. కానీ ఈ విమానం కూలిపోవడం మాత్రం ఇది మొట్టమొదటిసారి. బోయింగ్ విమానంలో చాలా లోపాలు ఉన్నాయి. బోయింగ్ కంపెనీ ఏదైతే ఉందో దాని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. అంటే గతంలో కూడా బోయింగ్లో పనిచేసినటువంటి దాని యొక్క మాజీ ఎంప్లాయీ జాన్ బర్నెట్ అనేట ఆయన అమెరికాలో ఒక కేసు కూడా వేసి ఉన్నాడు. అంటే ఈ బోయింగ్లో నాసిరకం పార్ట్స్ వాడుతున్నారు, దీంతోనే ప్రమాదాలు జరిగే ఇది ఉందని చెప్పి ఆయన ఒక కేసు వేసిండు. ఆ తర్వాత ఆయన అనుమానాస్పద స్థితిలో మరణించిండు. దాని మీద ఇంకా ఏమంటారు దర్యాప్తు కూడా జరిగింది. కొన్ని నాసిరకం దాని యొక్క పార్ట్స్ వాడుతున్నారని చెప్పి వాటిని తొలగించాలని చెప్పి కూడా అక్కడ అమెరికా ఏజెన్సీలు వాళ్ళని ఆదేశించడం జరిగింది. ఇది ఇట్లా ఉన్నప్పటికీ మనము ఈ సంఘటన అత్యంత బాధాకరమైనప్పటికీ భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండాలంటే మన దేశవ్యాప్తంగా ఇవాళ విమానయాన రంగం మీద కూడా మనం చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే 2021 తర్వాత 2021-22 తర్వాత అధికారికంగా అంటే ప్రభుత్వానికి ఒక విమానయాన రంగ సంస్థ లేని దేశంగా మన దేశాన్ని అవతరింపజేసిన ఘనత మన పరిపాలకులకు దక్కుతుంది, ముఖ్యంగా మోడీ గారికి దక్కుతుంది. అంటే అప్పటి వరకు మనకు 1956 తర్వాత మనకు మన దేశానికి ఇండియన్ ఎయిర్లైన్స్ అనే ఒక అధికారిక విమానయాన సంస్థ ఉంది. ఆ సంస్థను కూడా వీళ్ళు అమ్ముకొని ఇవాళ మన భారతదేశానికి ప్రభుత్వ రంగానికి చెందినటువంటి విమానయాన రంగ సంస్థ లేకుండా చేసిండు ఇవాళ మోడీ గారు. మరి దీనికనే ఈ ప్రమాదానికి గతంలో రైలు ప్రమాదాలు జరిగినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి లాంటి గొప్ప వాళ్ళు కూడా రాజీనామా చేశారు నైతిక బాధ్యత వహిస్తూ. కానీ ఇవాళ మరి మోడీ గారు రాజీనామా చేస్తారా, అమిత్ షా గారు రాజీనామా చేస్తారా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారు దానికి సంబంధించినటువంటి విమానయాన శాఖ మంత్రి గారు వారు రాజీనామా చేస్తారా అని చెప్పి బీజేపీ పార్టీకి చెందినటువంటి సుబ్రహ్మణ్యం స్వామి గారు ఇలా ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళ దేవులో వాళ్ళు నైతిక బాధ్యత తీసుకోవాలి. సరే, పోయిన ప్రాణాలు ఎలాగూ తిరిగి రావు, వాళ్ళకు ఆ ఎయిర్లైన్ సంస్థ ఏదైతే ఉందో 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇస్తామని చెప్పి కూడా ప్రకటించింది. కానీ ప్రభుత్వం తరఫున ఇంకా నష్టపరిహారం యొక్క ప్రకటన కూడా ఏం రాలేదు. మరి వాళ్ళకి ఏం నష్టపరిహారం ఇస్తాం, ఆ కుటుంబాలను ఎట్లా ఆదుకుంటాం అన్నది కూడా ఆ లోటు తీర్చలేనిది. కానీ వాళ్ళు ఎట్లా ఆదుకుంటాం అన్నది కూడా ఇంకా ప్రభుత్వం నుంచి ఏం స్పష్టమైన వివరణ అనేది రాలేదు. మనం చూసినట్టయితే ఇవాళ ఏదైతే ప్రజా రవాణా వ్యవస్థ ఉందో ప్రజా రవాణా వ్యవస్థను వీళ్ళు అసలే పట్టించుకోకపోవడం వల్ల, ముఖ్యంగా రైల్వేస్ను పట్టించుకోకపోవడం వల్ల ఇవాళ డొమెస్టిక్ సైడ్ చూసినట్టయితే నిన్న కూలిపోయిందైతే అంతర్జాతీయ విమానం, అది కూడా మీకు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చి అహ్మదాబాద్ నుండి లండన్కు పోతా ఉన్నది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు వచ్చేటప్పుడు కూడా అందులో ఏసీ పనిచేయడం లేదు, రిమోట్లు పనిచేయడం లేదు, ఫ్యాన్లు పనిచేయడం లేదు అని చెప్పి కూడా సోషల్ మీడియాలో ఒక వీడియో సర్క్యులేషన్లో ఉంది. మరి దానిలో ప్రయాణించిన ప్రయాణికుడైనా ఎవరు అంటే లోపాలు ఉన్నప్పుడు దాన్ని సరిదిద్దుకోకుండా వాళ్ళ మీద ఏమున్నదన్నది తెలియదు. ఇవాళ రైల్వేలను పట్టించుకోకపోవడం వల్ల ఏమైతే ఉన్నదంటే డొమెస్టిక్ ఎయిర్వేస్ ఏదైతే ఉందో, మీరు ఇక్కడ మన శంషాబాద్ విమానాశ్రయానికి పోతే అది ఇమ్లీబన్ బస్ స్టాండ్ తలపిస్తూ ఉన్నది. మరి అక్కడ వాళ్ళు వసతులు లేవు, ఏమి లేవు. ఈ విమానయాన సంస్థలు కూడా వీళ్ళు టికెట్లు తీసుకునేటప్పుడు కూడా వాళ్ళు ఎంత టికెట్ ఎప్పుడు ఛార్జ్ చేస్తారో తెలియని పరిస్థితి. మొన్న పహల్గాంలో ఉగ్రదాడి జరిగినప్పుడు కూడా అక్కడ నుంచి ఎవరైతే ప్రయాణికులు తిరిగి రావాలనుకున్నారో, టూరిస్టులు ఎవరైతే తిరిగి రావాలనుకున్నారో భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు, ఆ లోకల్ కాశ్మీరీ గుర్రపు సవారీ వాళ్ళు, టాంగా వాళ్ళు, ట్యాక్సీ వాళ్ళు కూడా తీర్మానం చేశారు, మేము వీళ్ళను ఫ్రీగా తీసుకొని పోదాం, లేకపోతే అవసరమైతే వాళ్ళు ఇచ్చినంత తీసుకుందామని. కానీ 5-6 వేలు ఉన్నటువంటి కిరాయిను 40,000 వసూలు చేసిన ఈ విమానయాన సంస్థల మీద కూడా ఆ రోజే దర్యాప్తు జరపాల్సింది. అసలు ఇవి మరి పనికిరాని విమానాలు నడుపుతున్నారా, లోపాలతో విమానాలు నడుపుతున్నారా, మరి ప్రజల ప్రాణాలతో ఎందుకు చెలగాటం ఆడుతున్నారు, వీళ్ళకి ఎంతసేపు లాభాల మీదనే వీళ్ళ ఆలోచన ఉందా, కేవలం లాభాలు గడించుడైనా, వీళ్ళ ప్రయాణికుల సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని పట్టించుకోవడం లేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా గత 11 సంవత్సరాల నుంచి వెళ్ళి ముఖ్యంగా సామాన్యునికి అందుబాటులో ఉండాల్సినటువంటి రైల్వేను నిర్లక్ష్యం చేయడం ఒకటి. రెండోది, ఏదైతే విమానాశ్రయాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి
అమ్మడం అప్పచెప్పడం. గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ విధంగానైతే ఇవాళ మొత్తం వ్యాపారం పేరు మీద వచ్చి దేశాన్ని కబలించి బానిసలుగా తయారు చేసారో, ఇవాళ ఈ వెస్ట్ ఇండియా కంపెనీలు అంటే ఒక సెటైర్ నడుస్తూ ఉన్నది. ఇద్దరు గుజరాతీలు దేశాన్ని అమ్ముతున్నారు, ఇద్దరు గుజరాతీలు దేశాన్ని కొంటున్నారని చెప్పి ఈ అన్ని ఎక్కడ విమానాశ్రయాలు చూసినా కేవలం ఒకే కంపెనీ గుజరాత్కు చెందినటువంటి అదానికి అప్పచెప్పడం ఏదైతుందో, ఈ అన్నిటి మీద ఈ సంఘటన తర్వాతనన్నా సమగ్రంగా ప్రభుత్వం తరఫున దర్యాప్తు జరగాలి, మేధావులు కూడా దీని మీద ఆలోచించాలి, ప్రజలు కూడా దీని మీద ఆలోచించినప్పుడే మనకు భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉంటుంది. సేఫ్టీ ఫస్ట్ అన్న రూల్ పెట్టుకొని ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలని చెప్పి ఈ వేదిక ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను. చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే అందరూ ఆశలతో విమానం ఎక్కి ఇతర దేశాలకు వెళ్ళి కొందరు బతుకు తెరువు కోసం, కొందరు విద్య కోసం బయలుదేరుతున్నప్పుడు జస్ట్ 58 సెకండ్లలోనే అది కుప్పకూలిపోవడం అనేది ప్రపంచంలో ఉన్న ఎక్కడ ఉన్న మనిషి కూడా హృదయం స్పందించింది. అయ్యో, అప్పుడే వాళ్ళు ఎంతో ఆశతో బయలుదేరుతున్న జీవితాలకు అంతిమం అయిపోయింది. అదేవిధంగా మెడికో విద్యార్థులు వాళ్ళు ఏదో లంచ్ సమయంలో అప్పుడే వచ్చి అన్నాలు తింటుంటే వాళ్ళు అట్లనే కుప్పకూలి జరగడం చాలా బాధాకరమైన విషయము. కాబట్టి ఇది వాళ్ళ కుటుంబానికి కావచ్చు, వాళ్ళకి కావచ్చు ఆత్మశాంతి కలగాలి, వాళ్ళ కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేస్తున్నాం. అయితే నేనేమంటున్నా అంటే పాలిటిక్స్ అంటే మనం రాజకీయాలు మాట్లాడకుండా ప్రభుత్వాలు ఏం చేయాలి, ప్రభుత్వాలు ఎంత కంటే ఇంత టెక్నాలజీ వచ్చింది మనకు తెలుసు. ఈరోజు ఎక్కడో అమెరికాలో ఉన్న చీకటి ఖండంలో ఉన్న వాళ్ళని కూడా మనము వాట్సాప్లో లైవ్లో మాట్లాడుకుంటున్నాం. సో ఇంత టెక్నాలజీ వచ్చినాక కూడా విమానం ఎట్లా కూలిపోయింది, దానికంటే ముందు ఏం జరిగింది, ఆ టెక్నికల్ పర్మిషన్లు ఎట్లా ఇచ్చిండ్రు, అంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా ఎందుకు 15 సెకండ్లోనే సిగ్నల్ కట్ అయిపోయిందని ఒక చెప్పడం జరుగుతుంది. ఆ 58 సెకండ్లలోనే సిగ్నల్ ఎందుకు కట్ అయిపోయింది అంటే ఇక్కడ సాంకేతిక లోపంతో పాటు పరిపాలన లోపం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే వ్యాపారమే ప్రధానం అనుకున్నప్పుడు, వ్యాపారమే జీవితం అనుకున్నప్పుడు, ప్రజల జీవితాలను వ్యాపారంతో ముడివేస్తున్నప్పుడు ఇట్లనే జరుగుతుందని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి కేంద్రం ప్రభుత్వం ఇప్పుడు స్పష్టంగా ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు రాజీనామా చేస్తారా, లేకపోతే దాని మీద ఒక కమిషన్, సీరియస్ కమిషన్ వేస్తారా, ఆ కమిషన్ వేసి రిపోర్ట్ ఏం తీసుకొస్తారు, బ్లాక్ బాక్సులలో ఏమి దాగి ఉంది, ఇప్పుడు ఇదంతా బయటికి రావాల్సిన విషయం. కానీ ఈరోజు మనం టెక్నాలజీని వాడుకొని ఇంత టెక్నాలజీ అభివృద్ధి అయినాక కూడా ఇలాంటి ప్రమాదాన్ని మనం చూడడం అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి అందులో గుజరాత్ ప్రభుత్వం, గుజరాత్లో జరిగింది అది. మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు, ప్రధానమంత్రి గుజరాత్. ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు వ్యాపారమే ఇప్పుడు ఎయిర్లైన్ అమ్మేసిండ్రు, బిహెచ్ఎల్ అమ్మదామని చూస్తున్నారు. అంటే ప్రభుత్వం సంస్థలను అమ్మేసుకుంటూ ఒక ప్రైవేటీకరణ చేసుకుంటూ పోతే ప్రైవేటీకరణకి ఏముంటుంది ఆలోచన, ప్రజల జీవితాలు కాదు, వ్యాపారం ఉంటుంది. 10 రూపాయలు అందు గురించే కదా. ఒకసారి నువ్వు టికెట్ చూస్తే ఒక రేటు ఉంటుంది, 5 నిమిషాలలో మళ్ళీ చూస్తే అది డబుల్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే నువ్వు వస్తున్నావు కాబట్టి వాడు డబుల్ చేస్తాడు ఆటోమేటిక్గా బై డిఫాల్ట్. సో అంటే నీ జీవితము, నీ ప్రయాణం వాడికి ముఖ్యం కాదు, నీ అవసరాన్ని నా అవకాశంగా మలుచుకొని నీ వ్యాపారం చేస్తా. అట్లా వ్యాపారం చేసే సంస్థలు ఈరోజు నాణ్యతను ఎందుకు చూస్తాయి, ఎందుకు ఇంత పెద్ద విమానాన్ని చెక్ చేయకుండా పంపిస్తారు, ఎందుకు జరిగింది? ఇదంతా లోపమే కదా, ఇది మానవ లోపం, మనిషి లోపమే జరిగింది తప్ప అదేం కాదు కదా. సో ఇప్పుడు ఇంజన్ పర్మిషన్లు ఇచ్చినప్పుడు కూడా చెకింగ్, ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చినాక అహ్మదాబాద్లో కూడా మళ్ళీ చెకింగ్ జరుగుతుంది కదా. అది డొమెస్టిక్ ఫ్లైట్ కాదు, ఏదో 1 అవర్లో ల్యాండ్ అయిపోతుంది, 1.5 అవర్ 12 గంటల పైన ఈరోజు లండన్కి ప్రయాణం చేయాలి. సో మళ్ళీ ఎవ్రీథింగ్ చెక్ చేసుకున్నాకనే పంపించాలి కదా. ఫ్యూయల్ ఉంటుంది, ఫుల్ ఫ్యూయల్. ఎందుకు అంత బర్న్ అయిందంటే యాక్చువల్గా ఏంటంటే ఫ్యూయల్ చాలా ఉంది. సో ఎప్పుడైతే క్రాష్ అయిందో, క్రాష్ అవగానే ఫైర్ ఓపెన్ అవుతుంది, ఫైర్తో ఆ ఫ్యూయల్తోనే అది మండింది. అది అసలు ప్రమాదం ఎక్కువ, తీవ్రత. అందుగురించే నీకు మీరు విజువల్ చూస్తే క్రాష్ కాగానే ఒక బాంబ్ బ్లాస్ట్ అయినట్టు అది బయటకు వచ్చింది. ఎందుకంటే ఆ ఫ్యూయల్ 12 అవర్స్ నడవాల్సిన విమానం సంబంధించిన ఫ్యూయల్ మొత్తం దాంట్లో ఉంది, ఆ ఫ్యూయల్ మొత్తం బర్న్ అయింది. ఎక్కువ ప్రమాదం అట్లా ఆ విధంగా జరిగిందనేది మనకు నిపుణులు చెప్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా అమిత్ షా గారా, మోడీ గారా, రామ్మోహన్ నాయుడు ఎవరో దానికి సంబంధించింది క్లియర్ ఇవ్వాలి. రేపు సమాజానికి మనం పరిపాలించమని ఇస్తే ప్రాణాలు కాపాడాల్సింది పోయి ప్రాణాలతో వ్యాపారం చేసే విధంగా ఉంటే మాత్రం ఇది చాలా బాధాకరమైన విషయం.